చూసాం కదా రామోజీ ఫిలిం సిటీ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఏ విధంగా ఉందో. ఇప్పుడంతా మనం లోపల చూసాం. వాళ్ళు ఎప్పుడెప్పుడు లోపలికి అలో చేస్తారా అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకటైతే తమ ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, అందులోనూ పాస్ దొరికినటువంటి వాళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీ గేట్ బయట కూడా ఎక్కువ సంఖ్యలో నిల్చొని ఉన్నారు. లోపల ఎంతైతే క్రౌడ్ ఉన్నారో బయట కూడా అదే స్థాయిలో ఇక్కడ క్రౌడ్ ఉన్నారు. భారీ ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు, ప్రభాస్ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఇక్కడికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరోవైపు రాజమండ్రి, భీమవరం, మొగల్తూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా నిన్ననే ఇక్కడికి చేరుకొని లాడ్జిలో ఉన్నారు. అంటే తెలుసుకోవచ్చు ప్రభాస్ అంటే ఎంత ప్రేమతో ఇక్కడికి వచ్చారు. మొత్తంగా బాహుబలి అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా కావడంతో ప్రతి ఒక్కరి చూపు దీనిపై పడింది. దీంతో పెద్ద సంఖ్యలోనే వస్తారు. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా కాస్త గ్రాండ్గా భిన్నంగా ప్లాన్ చేసినటువంటి రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో, అందులోనూ అవుట్డోర్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు అన్ని రిలీజ్ ఈవెంట్లలో మాదిరిగా కాకుండా ఈసారి ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభాస్ ఎంట్రీ అవ్వచ్చు, అందులో కొన్ని యుద్ధ వేషాలను కూడా విజువల్ గ్రాఫిక్స్తో ఏవైతే చేశారో, విఎఫ్ఎక్స్ను క్రియేట్ చేసి ఏవైతే చేశారో వాటిని ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా షో చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. మొత్తంగా రామోజీ ఫిలిం సిటీ ప్రాంతం అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్తో ఏ విధంగా సందడి మారిందో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనపడుతున్నారు. దాదాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి దాదాపు ఇంకో 2-3 గంటల టైం ఉంది. కానీ ఇప్పుడే ముందుగానే వీళ్ళంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తంగా ఫ్యాన్స్ పాసులతో ఎక్కువగా సందడిగా కనిపిస్తున్నారు. అయితే అందులోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాన్స్ పాసెస్కు సంబంధించినటువంటి వాటిలో ఇదివరకు ఏ రిలీజ్ ఈవెంట్లకు లేనటువంటి విధంగా ఫ్యాన్స్ పాసెస్ పై ఒక బార్ కోడింగ్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ బార్ కోడింగ్ ఉంటేనే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరికైతే ఈ బార్ కోడ్ యాక్సెస్ అయితేనే లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. మరి బార్ కోడ్ యాక్సెస్ కాకపోతే మాత్రం ఎలాంటి వాళ్ళని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని ముందే చెప్పారు. మరోవైపు లోపలికి ఎవరైతే పాస్ తీసుకొని లోపలికి అలో చేస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక టీషర్ట్ను కూడా అందజేస్తున్నారు. దానిపై ప్రభాస్ అండ్ రానా ఫోటోతో బాహుబలి అని చెప్పేసి ఉన్నటువంటి ఒక టీషర్ట్ను కూడా అందజేస్తున్నారు. ఒక వైట్ కలర్ టీషర్ట్ను ఎవరైతే అంటే దీనికి ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి లోపలికి అలో చేస్తున్నారు. బ్లాకులుగా ఏర్పాటు చేసి అందులో బార్ కోడ్ యాక్సెస్ అయినటువంటి వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ప్రత్యేకంగా టీషర్ట్ను కూడా అందజేస్తున్నారు. అంటే తను ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏ విధంగా ప్లాన్ చేశారో రాజమౌళి అర్థం చేసుకోవచ్చు. తను సినిమాల్లోనే కాకుండా తన ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా కాస్త భిన్నంగా, కాస్త గ్రాండ్గానే ఇక్కడ ప్లాన్ చేశాడు. ఎందుకంటే అవుట్డోర్లో ఏర్పాటు చేయడం, అందులోనూ ఒక భారీ సెట్టింగ్తో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక బయట మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా భారీ కటౌట్స్ని ఏర్పాటు చేయడం, మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎంట్రన్స్లో మరో భారీ కటౌట్ను పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాదాపు మరికొన్ని గంటలు ఉండగానే ఫ్యాన్స్తో రామోజీ ఫిలిం సిటీ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 8,000 మంది ఇక్కడికి రావచ్చు అనేటటువంటి అంచనా కొద్దీ వాళ్ళకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు 8,000 మంది లోపల సీటింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్యాన్స్ అందరికి కానీ లేకపోతే జనరల్ ఎంట్రెన్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందికరమైన కలగకుండా ఎవరికి వాళ్ళు సపరేట్ రూట్స్ని ఏర్పాటు చేశారు. ఎంఐపి, వివిఐపి, విఐపి ఎంట్రెన్స్లను ప్రత్యేకంగా ఉంచారు. మరోవైపు ఫ్యాన్స్ రావడానికి ఫ్యాన్స్కు అందజేసినటువంటి పాసెస్లో ఏ అండ్ బి అని చెప్పేసి రావడానికి వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందులోనూ పాసెస్ ఉన్న వాళ్ళని కూడా అందరినీ అనుమతించే ప్రసక్తి లేదు. దాంట్లో కేవలం ఎవరైతే బార్ కోడ్ యాక్సెస్ అయిందో వాళ్ళని మాత్రం అనుమతిస్తామని చెప్తున్నారు.